హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందుగా మనం ఇంతకుముందు డ్రాఫ్ట్ కటింగ్ చేసుకున్నప్పుడు నేను చెప్పాను కదా, లైనింగ్ మన డ్రాఫ్ట్కి ఎగ్జాక్ట్ తీసుకోమని చెప్పాను. అలాగే బ్లౌజ్ పీసు కొద్దిగా ఎక్స్ట్రా పెంచుకోమని చెప్పాను. కటింగ్ తర్వాత ఫస్ట్ లైనింగ్ని బ్లౌజ్ పీస్ని లాంగ్ స్టిచ్, మీ సూయింగ్ మిషన్లో ఉండే లాంగ్ స్టిచ్ తోటి ఎడ్జెస్ అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత మనకు లైనింగ్ ఎగ్జాక్ట్ కదా, ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. Attach the lining and blouse piece with long stitch like this. Edges. After stitching, cut the extra piece. I already told you now in my previous video, take the lining exact but little bit more blouse piece. So cut the extra piece. Back part, front, sleeves, procedure also same. Attach both lining and blouse piece. After attaching, cut the extra piece. Okay, mark the dots on front and back parts as per our drafting. చూడండి, డాట్స్ని ఈ రకంగా మార్క్ చేసుకోండి. ఫ్రంట్ మనకి ఒక బ్యాక్ పార్ట్, 2 ఫ్రంట్స్, 2 స్లీవ్స్, 2 ఎంపైర్ లైన్స్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి కావాలి. ఫర్ బ్లౌజ్ 1 బ్యాక్ పార్ట్, 2 ఫ్రంట్ పార్ట్స్, 2 స్లీవ్స్ and 2 ఎంపైర్ లైన్స్ are required. Okay friends? For empire lines, place the blouse piece and lining like this. 2 blouse pieces, 2 lining pieces.
ఓకే. One in this direction, another in this direction. I'll show you how to stitch. ఎంపైర్ లైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అలాగే ఈ బ్యాక్ పార్ట్ని, ఈ వేస్ట్ని తిప్పడం కోసం మనకి 2 ఇంచెస్ విడ్త్లో ఇలా ఒక క్లాత్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫర్ బ్యాక్ పార్ట్, join the straight strip of fabric. Okay, at a time, straight strips of fabrics are also required to finish front open. హుక్స్ పట్టీ కోసం, థర్డ్ పట్టీ కోసం స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ ఎంత తీసుకున్నామో, సపోజ్ ఇది ఒక 1 ఇంచ్ విడ్త్లో తీసుకుంటే థర్డ్ పట్టీ 2 ఇంచ్ విడ్త్ అనమాట. అంటే ఇది ఎంత తీసుకున్నామో దానికి డబుల్ థర్డ్ పట్టీ తీసుకోవాలి. అలాగే నెక్ లైన్స్ తిప్పడం కోసం క్రాస్గా మీరు లైనింగ్ తిప్పదలుచుకుంటే లైనింగ్, లేదు పైపింగ్స్ ఏమన్నా వేసుకోవాలంటే రా సిల్క్ దొరుకుతుంది బయట, లేదు మ్యాచింగ్ వేసుకోవాలంటే శారీలోంచి తీసుకుని వేసుకోండి. ఏదైనా కానీ నెక్ లైన్కి మాత్రం క్రాస్గానే కట్ చేసుకోవాలి. Straight strips of fabric are required to finish the front open. At a time, cut the bias strips. Bias means cross strips of fabric to finish necklines. Okay, let's see how to stitch the blouse. Blouse ఎలా కుట్టాలో చూద్దాం. Take the back waist strip, stitch the edge. నడుము తిప్పడానికి ఒక క్లాత్ తీసుకున్నాం కదండి, ఆ క్లాత్ని ఇలా ఎడ్జ్లో ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ నడుముకి ఈ కింది భాగంలో స్టిచ్ చేసుకోండి. Join the straight strip of fabric. Join the straight strip of fabric on back waist. Like this.
ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఓకే, ఓకే, దీన్ని ఇలా తిప్పుకొని హెమ్మింగ్ చేసుకోండి. టర్న్ ద బ్యాక్ స్ట్రిప్ అండ్ హెమ్. Take the single layer of thread, do the hem like this. ఒక పొరలో తీసుకోండి దారాన్ని, ఈ రకంగా హెమ్ చేసుకోండి. ఓకే, జాగ్రత్తగా పట్టుకుంటూ మొత్తం అంతా అలాగే హెమ్మింగ్ చేసుకోండి నీట్గా. After finishing the hem, mark the back dots from the center of the neck. హెమ్ చేసుకున్న తర్వాత నెక్ సెంటర్ చూసుకొని బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోండి. డాట్ విడ్త్, డాట్ లెంత్. ఓకే, మార్క్ చేసుకొని డాట్స్ని స్టిచ్ చేసుకోండి. ఇది కదా డాట్ సెంటరు. ఈ సెంటర్ నుంచి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఫోల్డ్ చేసుకున్న దాన్ని లెంత్ ఎక్కడికి మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు స్టిచ్ చేసుకోండి. స్టిచ్ ద అనదర్ డాట్ ఆల్సో సేమ్. ఇంకొక డాట్ని కూడా ఈ రకంగానే స్టిచ్ చేసుకోండి. సో మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫినిష్ యువర్ బ్యాక్ పార్ట్. లెట్స్ సీ హౌ టు స్టిచ్ ద ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టిచ్ దిస్ డాట్, డాట్స్ కుట్టేటప్పుడు ముందుగా ఈ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డాట్, సైడ్ డాట్ ఉంది కదా, దాన్ని స్టిచ్ చేసుకోవాలి. లెంత్ విడ్త్ ముందుగానే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న దాన్ని బట్టి డాట్స్ స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డాట్.
సపోజ్ స్టిచ్చింగ్లో మీరు ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కుట్లను విప్పుకోవడానికి మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే దీన్ని సీమ్ రిప్పర్ అంటాం మనం. స్టిచ్ని చాలా ఈజీగా కట్ చేసేస్తుంది. సులువుగా మీరు ఒకవేళ మిస్టేక్స్ చేసినట్టయితే మళ్ళీ దీంతో విప్పుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోండి, నీట్గా వస్తుంది అప్పుడు మీకు. ఇలాగే ఇంకో వైపు కూడా స్టిచ్ చేసేద్దాం. డాట్స్ ఫస్ట్ చెప్పాను కదా మీకు, ఈ 3 డాట్స్లో ఈ డాట్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ డాట్, నెక్స్ట్ ఆర్మ్ హోల్ డాట్. ఫ్రంట్స్ డాట్స్ స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు వీటికి ఎంపైర్ లైన్ అటాచ్ చేసుకోవాలి కదా. ఎలా ఎంపైర్ లైన్ ముందు అటాచ్ చేసుకోవాలంటే ఎంపైర్ లైన్ రెడీ చేసుకోవాలి. అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. See how to stitch the empire line. Okay. I already told you now. Place the cloths, one in this direction, another in reverse direction. Okay. Okay, attach these 2 pieces in 1/4 inch at the edge. ఈ ఎడ్జ్లో ఒక 1/2 ఇంచులో ఇలా కుట్టుకోండి. ఇది కూడా అంతే. ఓకే, 1/2 ఇంచులో స్టిచ్ చేసుకున్న తర్వాత మీ కింద ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. లైనింగ్ని కాదు, ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ పీస్ని కట్ చేయాలి. ఎందుకంటే లైనింగ్ మనం డ్రాఫ్ట్ ప్రకారం ఎగ్జాక్ట్గా తీసుకున్నాం కాబట్టి దాన్ని కట్ చేస్తే మళ్ళీ సరిగ్గా రాదు. ఇప్పుడు దీన్ని, ఇవి 4 కదా, 1 2 3 4, 3 తీసుకొని ఇలాగా తిప్పేసుకోవాలి. ఓకే,
In these 3 pieces, take the 3, then turn the strips into back like this. So stitch the edge. Okay, ఈ edge లో కుట్టేసుకోండి. చాలా జాగ్రత్తగా నీట్గా ఇలాగా క్లాత్ని పట్టుకుంటూ కుట్టు వేసుకోండి. ఇలా చేయి పెట్టుకున్నప్పుడు మీకు లోపల క్లాత్ తగులుతూ ఉంటుంది కదా, దానివల్ల మీకు క్లాత్ ఎక్కడి వరకు ఉందని తెలిసిపోతుంది. లేదంటే ఇలా తీసి చూసుకుంటూ కూడా కుట్టుకోవచ్చు. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా స్టిచ్ చేసుకోండి. Stitch the another empire line, also same. Okay, take the 3, turn to back side, stitch the edge. Stitch the 4 edges. మన ఎంపైర్ లైన్స్ రెడీ అయిపోయాయి. ఒకవేళ ఇలాగా ఈ క్లాత్ని లైటింగ్లో పెట్టి చూసుకోవడం మీకు కరెక్ట్గా తెలియపోతే, మనం డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నాం కదా ఎంపైర్ లైన్ డ్రాఫ్ట్, దాన్ని ఈ క్లాత్ మీద పెట్టి మార్కింగ్ చేత్తో మార్క్ చేసుకుని ఎక్స్ట్రా పీసు కట్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు ఏది హుక్స్ వైపు అతుక్కోవాలి, ఏది సైడ్కి వెళ్ళిపోవాలనేది మాత్రం కరెక్ట్గా చూసుకోండి. అటు ఇటు ఇటు దటు అతుక్కుంటే మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది. సో ఇది అతకడానికి ముందు మనకి ఈ కింద డాట్ ఉంది కదా, ఈ డాట్ని లోపల నుంచి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఓకే, బిఫోర్ అటాచ్ ద ఎంపైర్ లైన్, keep the dot like this. Okay, then attach. Okay, attach in 1/4 inch.
next part also same. Remember one thing, attach the empire line from this side to this side, not this side to this side. Okay, don't forget this dot folding. ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు స్లీవ్స్ చూసుకోండి. స్లీవ్స్ ముందుగా మనం తెలుసుకోవాలి ఏది రైట్ స్లీవ్ ఏది లెఫ్ట్ స్లీవ్ అనేది తెలుసుకోవాలి. మీరు ఇలా ఫోల్డింగ్లో చూసుకున్నప్పుడు మీకు అది తెలిసిపోతుంది. ఇలా ఉన్నదాన్ని, ఇది మన కటింగ్స్ కదా, స్లీవ్ కటింగ్స్ కదా, ఒకటి ఇలాగే ఉంచాలి, రెండోది ఇలా తిప్పి పెట్టుకోవాలి. ఈ తిప్పి పెట్టుకున్న దాని మీద బ్లౌజ్ పీసులు పెట్టుకుని అటాచ్ చేసుకుని సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. చేసుకున్న తర్వాత పావించ్లో ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత మనం ఖర్చు కోసమని కొంచెం ప్లేస్ వదులుకుంటాం కదా, ఆ ప్లేస్కి ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్స్ చేసుకోండి. సపోజ్ ఒకవేళ మీ బ్లౌజెస్కి చివర బార్డర్స్ కానీ ఎడ్జెస్ కానీ వచ్చాయనుకోండి స్లీవ్స్కి, అలాంటప్పుడు మనం అసలు వైపు ఇది కదా, దీనికి పైన పెట్టుకుని దీన్ని ఈ చివర పావించ్లో స్టిచ్ వేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి. ఓకేనా అండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇందాక బ్యాక్ వేస్ట్ తిప్పుకున్నాం కదా మనం, సేమ్ అలాగే ఇలా తిప్పుకొని నెక్ లైన్స్ అయినా కానివ్వండి, ఫ్రంట్ అతుక్కుని బ్యాక్కి తిప్పేటప్పుడు ఎడ్జ్లో స్టిచ్ వేసుకొని తిప్పుకోవాలి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, లేకుండా ఉంటుంది. Okay, stitch the edge like this, friends. Now stitch the edges with long.
Why we have to stitch the edges in long stitch? Because of stitching comfort. Stitch the another sleeve also same. Suppose if you don't have the border or selvage in this edge, not stitch like this. Attach the lining backside, then fold and hem. Let's see friends. This is left hand, this is right hand. ఇది ఎడమ చెయ్యి, ఇది కుడి చెయ్యి. ఇప్పుడు మనకి స్లీవ్స్ రెడీ అయిపోయాయి, ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇవన్నీ కూడా ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్కి ఏ షోల్డర్ ఎటు వస్తుందో చూసుకోండి. ఇలాగ ఇది టూ వస్తుంది కదా. ఫస్ట్ షోల్డర్స్ అటాచ్ చేసుకోండి. ఎలా అటాచ్ చేసుకోవాలి, మనం ఎంత ఖర్చు తీసుకున్నాం, పావించి ఖర్చు షోల్డర్ కోసం తీసుకున్నాం. ఆ పావించిలోనే దీన్ని అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ ద షోల్డర్స్ ఫస్ట్ ఇన్ 1/4 inch seam allowance.
stitch the another shoulder also same. Okay. Next, stitch the neckline with bias stripes. Bias or cross stripes. మనం కట్ చేసుకున్న క్రాస్ ముక్కలు ఉన్నాయి కదా, వాటితోటి నెక్ లైన్ తిప్పుకోండి. ఈ క్రాస్ ముక్కలన్నిటినీ ఒకదానికొకటి అటాచ్ చేసుకోండి. ఎందుకంటే ఒకటే ముక్క అయితే మీ నెక్ లెంత్కి సరిపడదు కదా, దానికి సరిపోయే సైజులో అటాచ్ చేసుకోవాలి. క్రాస్ దిస్ bias strips one to another because of neck length. ఓకే, ఇప్పుడు ఇది మన బ్లౌజ్ నెక్కి లెంత్ సరిపోతుందో లేదో మామూలుగా చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి కదా అతుకుతాం, ఇక్కడ నుంచి ఇలా. ఓకే, సరిపోయింది కదా. కాబట్టి స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఎడ్జ్ని ఒక పావు ఇంచులో స్టిచ్ చేసుకోండి. స్టిచ్ ద ఎడ్జ్ ఇన్ 1/4 ఇంచ్.
Attach this bias strip to this blouse with little stretch because of neat finishing. ఈ క్రాస్ ముక్కని నెక్ లైన్ తిప్పేటప్పుడు ఈ కిందది సాగదీయకూడదండి, ఇది మాత్రం కొద్దిగా లాగుతూ వేయాలి. అప్పుడే మీకు నీట్గా వస్తుంది, నెక్ జారిపోకుండా ఉంటుందన్నమాట. After attaching this cross strip, give the slashes to the neckline. ఈ క్రాస్ ముక్కను అతుక్కున్న తర్వాత ఇలా చిన్నగా క్రాస్లో కట్స్ ఇచ్చుకోండి. నెక్కి కట్స్ ఇచ్చుకుంటే మీకు సులువుగా తిరిగిపోతుంది నెక్. స్లాష్ ఈజ్ నాట్ అప్ టు ద స్టిచ్చింగ్ లైన్, మెయింటైన్ లిటిల్ గ్యాప్. ఈ క్రాస్ ముక్కను అతుక్కున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి క్రాస్గా. నెక్ సులువుగా తిరిగిపోతుంది ఇలా ఇవ్వటం వల్ల. Okay. After this, stitch the edge and turn the strip, then hem. Suppose if you are stitching with piping thread, then do like this. First change the foot. This is the piping foot. Place this foot. Next, this is the piping thread available in markets.
finish our piping. Take the another stitch on this side or hem as you like. Okay, now attach the sleeves on both sides. You have to identify what is the left sleeve and what is the right sleeve. Now attach the sleeves. చూడండి, పైపింగ్ వేసుకున్న తర్వాత ఈ లోపలి భాగాన్ని అయితే ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే స్టిచ్ నచ్చకపోతే మీకు హెమ్మింగ్ చేసుకుని దీన్ని ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు ఎలా అతుక్కోవాలో చూద్దాం. చేతులు అతుక్కోవడానికి ముందు ఎటువైపుకి ఏ స్లీవ్ వస్తుంది అనేది మీరు కరెక్ట్గా చూసుకోండి. ఇటు అయిపోద్ది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు కట్స్ ఇచ్చుకునేటప్పుడు కూడాను. స్లీవ్స్ రెడీ చేసుకున్నప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, రెండు ఒకవైపుకే అటాచ్ చేసేస్తారు. సో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేసుకోండి. స్లీవ్ అటాచ్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా సెంటర్లో కట్ ఇచ్చుకోమని చెప్పి, ఈ కట్ సెంటరు. అర్థమైంది కదండి, స్లీవ్ సెంటరు కట్ చేసుకోమని చెప్పాను కదా, ఆ సెంటరు ఈ సెంటరు ఒకే చోటుకు వచ్చేలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా చంక కోసం, ఆ 1/2 ఇంచ్ ఖర్చులో దీన్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ ద స్లీవ్ విత్ 1/2 ఇంచ్ సీమ్ ఎలవెన్స్. ఇలా చూసుకొని సెంటర్ నుంచి కదా అతుక్కున్నాం, ఈ వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోండి. జాగ్రత్తగా ఇలా జరుపుకుంటూ వేసుకుంటే నీట్గా వస్తుంది. ఓకేనా, ఈ రకంగానే నెక్స్ట్ స్లీవ్ కూడా స్టిచ్ చేసుకోండి.
చూడండి, స్లీవ్స్ అటాచ్ చేసుకుంటాం కదా, దానికోసం ఇలా ఇలా పట్టుకుని చూసినప్పుడు చిన్నది ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసేయచ్చు. దానివల్ల ప్రాబ్లమే ఉండదు. ఈ మొక్క ఉంది కదా, ఇది చిన్నది ఎక్స్ట్రా కట్ చేసుకుని ఫినిషింగ్ నీట్గా చేసుకోవాలి. మామూలుగా అయితే రెండు అటాచ్ చేయాలంటే ఎలా చేస్తాం? ఇలా పట్టుకొని ఇలాగా స్టిచ్ వేస్తాం కదా, స్టిచ్ వేస్తే మీకు ఫినిషింగ్ అనేది ఇలా ఓపెన్లోనే ఉంటుంది. అలా కాకుండా అతకడమే ఫ్రంట్ వైపు నుంచి ఒక 1/4 ఇంచ్ ఖర్చులో స్టిచ్ చేసుకోండి. చెప్తాను, చూపిస్తాను. ఇంచ్, అంతకంటే పెరగకూడదు. ఓకేనా? 1/4 ఇంచ్లో ఇలాగ స్టిచ్ వేసుకుని అతికిసుకున్నాం కదా. స్టిచ్ లైక్ దిస్ విత్ 1/4 ఇంచ్. ఓకే, another side also same. ఇప్పుడు దీన్ని లోపల నుంచి ఇలా తీసుకొని ఖర్చు ప్రకారం కుట్లు వేసుకుంటే బ్లౌజు ఓకే. ఇటువైపు మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చుకు సరిపడా కుట్లు వేసుకోవాలి.
Stitch this side without seam elements. Okay. Finally, hooks line and loops line. Let's see how to stitch. Okay. Put this fabric like this. చూడండి హుక్స్ పట్టి వేసుకోవటానికి ఈ రకంగా ఫోల్డ్ చేసి పెట్టండి. పెట్టి ఇలా పెట్టుకుని ఒక పావించ్లో ఈ ఎడ్జ్కి స్టిచ్ వేసుకోండి. స్టిచ్ దిస్ హుక్స్ లైన్ విత్ 1/4 ఇంచ్ like this. Okay, at this edge fold this fabric. Okay, this side and this side, both the sides also fold the fabric and stitch. రెండు వైపులా కూడా చూడండి, ఇటువైపు రెండు వైపులా కూడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. వేసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటాం కదా, ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోండి. ఓకే,
దీన్ని పూర్తిగా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ లైక్ దిస్. అండ్ బ్యాక్ సైడ్ ఆల్సో fold the cloth. Okay, then stitch. Apply the another stitch. Okay, hooks line finish. నెక్స్ట్ లూప్స్ లైన్. థర్డ్ పట్టీ కూడా ఎలా వేసుకోవాలో చూడండి. ఇది కూడా సేమ్ అలాగే వేసుకుంటాం. సేమ్ ఈ 2 ఎడ్జెస్లో కూడా క్లాత్ని ఫోల్డ్లో పెట్టే స్టిచ్ వేసుకోవాలి. హుక్స్ పట్టీకి ఎప్పుడు లైనింగ్ పీస్ సరిపోతుంది. థర్డ్ పట్టీకి మాత్రం బ్లౌజ్ పీసే యూజ్ చేయాలి, లేదంటే బ్లౌజ్ అందం పోద్ది. హుక్స్ పట్టీని టోటల్గా మనం మొత్తం ఇక్కడ స్టిచ్ వేసుకుని తిప్పేసాం కదండి, కానీ థర్డ్ పట్టీకి అలా తిప్పకూడదు. ఇది అటాచ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఈ క్లాత్కి ఎడ్జ్ లేకపోతే మీరు ఇది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఎడ్జ్ ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేయలేదు. ఎడ్జ్ ఉంటే ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చూసుకొని దీన్ని దీని మీదకి పెట్టుకుంటే దీని మీదకి ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, పుట్ ద ఫ్యాబ్రిక్ లైక్ దిస్ and stitch. Stitch another line. Okay, then what else? Stitch hooks and loops and hems. Let's see how to stitch the hook. Okay, actually this part is divided into 5 parts. Okay, fold like this
and another fold. Okay, place the hooks on these parts. Loops also same procedure. Okay, let's see how to stitch. ఎలాగా హుక్స్ కుట్టుకోవాలో చూడండి. టేక్ ద థ్రెడ్ ఇన్ 4 లేయర్స్. 4 పొరలుగా తీసుకోండి దారాన్ని. Okay, stitch all the hooks in this procedure. హుక్స్ అన్నీ ఇదే రకంగా వేసుకోండి. అలాగే తాడు ఎలా వేసుకోవాలో చూడండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసి ఇలా అనుకుందాం. తీసి దారాన్ని ఇందులోంచి తీయడమే. ఓకేనా? Okay, loop complete. Stitch all the loops and hooks like this, and hemmings also I already show you. Finish the blouse. Okay, ఈ రకంగానే హుక్స్లు తాళ్ళు హెమ్మింగ్స్ నేను ఎలా అయితే చూపించానో అలా మొత్తం వేసుకుని బ్లౌజ్ని కంప్లీట్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మరికొన్ని వీడియోస్ మీకు అప్డేట్ అవ్వడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నా నెక్స్ట్ వీడియోలో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.